రోజు శనివారం కావడంతో శనిగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో బాధ్యతలు, ఆలోచన విధానం మరియు క్రమశిక్షణపై ఎక్కువగా కనిపిస్తుంది. రాశి చక్రం ప్రకారం ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఓపిక, జాగ్రత్త చాలా అవసరం. చిన్న విషయాల్లో తొందరపడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈ రోజు కొంత ఒత్తిడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. పై అధికారుల నుంచి అదనపు బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల సమస్యల్ని సులభంగా పరిష్కరించగలుగుతారు. సహచరులతో వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి విశ్లేషణ చేయడం మంచిది. పాత కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొత్త ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా డబ్బు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ రోజు నివారించడం మంచిది. సేవింగ్స్ పై దృష్టి పెట్టాలి. ఆరోగ్యపరంగా ఈ రోజు నర్వస్ టెన్షన్, అలసట లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ జీవితంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. చిన్న విషయాలపై అపార్థాలు రావచ్చు కాబట్టి మాటల్లో ఓపికగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ భావాల్ని స్పష్టంగా చెప్పడం ద్వారా అపార్థాలు తగ్గుతాయి. భాగస్వామి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఈరోజు ముఖ్యంగా మీరు తొందరపాటు నిర్ణయాల్ని నివారించి ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం కన్నా మధ్యాహ్నం తర్వాత చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు రాశి చక్రం ప్రకారం శని ప్రభావాన్ని శాంతింపజేసే పరిహారాలు చేయడం ఎంతో మంచిది. శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. అలాగే పక్షులకి గింజలు వేయడం కూడా ఈరోజు మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.